దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు నా జీవితంలో జరిగిన విషయాలను నేను సాక్ష్యంగా చెప్పాలని అనుకుంటున్నాను. దేవుని ప్రేరేపణతో నేను ఈరోజు నా జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే దేవుడు చేసిన మేలు మీతో పంచుకునే ముందు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. నేను దేవుని వాక్యాన్ని చెప్పాలని నాకెంతో ఆశగా ఉండేది, కానీ ఎప్పుడు నాకు అలాంటి అవకాశం రాలేదు. అదే నాకు గత సంవత్సరము నేను వెళ్ళి బైబుల్ ట్రైనింగ్ చేయాలని ఆశపడ్డాను, కానీ నాకు అలాంటి అవకాశము రాలేదు. కానీ నాకు ఏమనిపించింది, నాకు ఒకరు మాట్లాడి ఉన్నారు, బైబుల్ ట్రైనింగ్ చేస్తేనే మీరు సువార్త చెప్పడం కాదు, దేవుని వాక్యాన్ని చదివి దాన్ని గ్రహించి దేవుడి ప్రేరేపణతో మనము అనేకులకు ఆయన మాటలు ప్రచురం చేయవచ్చని నాకు చెప్పి ఉన్నారు. అయితే అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా, నీ చిత్తమైతే నాకు సహాయము చేయి. నేను నీ మాటలు అనేకులకు చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు ఈ ప్రేరేపణ వచ్చి ఉందని నేను అనుకున్నాను. కొన్ని దినముల తర్వాత నేను ఎక్కడైనా చర్చిలో దేవుని వాక్యం విన్నప్పుడు నాకు ఎప్పుడు ప్రేరేపణ కలుగుతూ ఉండేది. నువ్వెందుకు వెళ్ళడం లేదు, ఎందుకు వెళ్ళి నా సువార్త ప్రకటించడం లేదని దేవుడు నన్ను ఎప్పుడు కలవర పెడుతూనే ఉండేవాడు. కానీ అప్పుడు నేను దాని నుండి తప్పించుకుంటూ మళ్ళీ నా మనసుని నేను త్రిప్పుకొని జీవిస్తూ ఉండేదాన్ని. అలా చాలా రోజులు గడిచిపోయాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ ఎందుకో అలాంటి ప్రేరేపణ కలిగింది. అయినా కానీ నేను అనుకున్నాను, నేను వద్దు, నాకు ఏమి రాదు, నేను చెయ్యలేను, నాతోని కాదు అని నేను మళ్ళీ వెనక్కి అడుగు వేశాను. అయితే నేను చదువుకోవాలని ఆశపడ్డప్పుడు బీఈడి చేయాలని నేను అనుకున్నాను. అప్పుడు నేను ఫీజు కట్టాలి అని నాకు అలాంటి తలంపు వచ్చింది. కానీ నా మనసు చెప్తుంది, నువ్వు వెళ్ళి సేవ చేయమని చెప్తుంటే నువ్వు వెళ్ళి బీఈడి చేస్తాను అంటున్నావు, నువ్వెంత చదువుకోవాలి, ఇది చేయాలి అని నువ్వెంత వెళ్ళినా నేను ఇటే తీసుకొస్తాను అని నా మనసు అలా కలవర పెడుతూనే ఉంది. కానీ దేవుడు నన్ను ఎంత కలవర పెట్టినా కానీ నేను దేవుడిని తప్పించుకొనే తిరుగుతూనే ఉన్నాను. అయితే ఆ క్షణము నేను ఒక మాట మాట్లాడి ఉన్నాను, ప్రభువా, నువ్వు నన్ను నీ సేవ చెయ్యమని చెప్తున్నావు, రమ్మని చెప్తున్నావు, కానీ నాకు నీ మాటలు తెలియదు, నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. అప్పుడు నేను ఎలా చెప్తాను, నేను చెప్తే అసలు ఎవరైనా వింటారా, మీరు నాకు ఇలాంటి ప్రేరేపణ ఇస్తున్నారు కదా ప్రభువా, నేనేం చేయాలి, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అప్పుడు నాకు వచ్చిన ప్రేరేపణతో నీ పరిశుద్ధాత్మ సహాయంతో నాకు తెలిసిన కొన్ని మాటలు అనేకులకు నేను చెప్తాను అని నేను అనుకున్నాను. ఆ తర్వాత నేను ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరిలో ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఏమని, నేను పడుకొని ఉన్నప్పుడు నేను అనేకులకు సువార్త చెప్తున్నట్టు దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అయితే నేను అనుకున్నాను, దేవా, నన్ను ఇలా నువ్వు నిలబెట్టాలనుకుంటున్నావా? అయితే ఫస్ట్ నేను నేర్చుకుంటాను, నేను ఎలా వాక్యం చెప్పాలన్న విషయాలను నేను నేర్చుకుంటాను, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలని నేను దేవుణ్ణి అడిగి ఉన్నాను. అప్పుడు మేము యూట్యూబ్ చేయాలి, దేవుని మాటలు చెప్పాలని ఆశపడి ఉన్నాము. అయితే దానికన్నా ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో వాళ్ళు చెప్పిన మాటలు, దేవునికి దశమ భాగం ఇవ్వడము, ఆయనే ఒక పేపర్లో రాసి దేవుడికి ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన ఒక పేపర్లో రాసి చెప్పడం నేను విన్నాను. అది విన్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలిగింది. అయితే ఒక చేతికి ఇచ్చింది ఇంకో చేతికి తెలియకూడదు కదా, ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు, నేను వెంటనే వెళ్ళి మాట్లాడతాను అనుకున్నాను. కానీ నాకు మళ్ళీ భయం కలిగింది. నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. ప్రభువా, నీ చిత్తమైతే నేను నీ వాక్యాన్ని బలంగా నేర్చుకొని దీని గురించి నేను బలంగా అందరికీ ప్రకటించాలి తండ్రి. నీ వాక్యం ఏది ఉందో అదే మేము అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. మేము ఏది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మేము కల్పించేలాగా సువార్త ప్రకటించబడకూడదని నేను ఆ క్షణం చాలా బాధపడి ఉన్నాను. ఆ తర్వాత మేము యూట్యూబ్ని స్టార్ట్ చేసి ఉన్నాము. ఆ రోజు స్త్రీలు ఎలా బోధించాలి అన్న విషయాలను నేను యూట్యూబ్లో అది ఒక వీడియో చేసి మేము అప్లోడ్ చేసి ఉన్నాము. అయితే ఆ రాత్రి నాకు అనిపించింది,
నేను ఫస్ట్ టైం చేశాను. నాకు చాలా భయం అనిపించింది. ప్రభువా నేను చేశాను, కానీ ఎంతమంది ఎన్ని కామెంట్లు పెట్టి తిడతారో, నీ మాటలు అవి నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉన్నానేమో ప్రభువా, అయితే నేను పొద్దున్న లేసి అది డిలీట్ చేసేస్తాను అనుకొని ఆ రోజు అలా పడుకున్నాను. ఉదయాన్నే లేసేసరికి కొంతమంది ఆ వీడియోని చూసినా సరే దాన్ని డిలీట్ చేయాలని నేను అనుకొని ఉన్నాను. కానీ దాన్ని ఒకరు సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. వెంటనే నాకు అనిపించింది, ప్రభువా ఇలా సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు, ఇప్పుడు నేను డిలీట్ చేయాలా? సరే నీ చిత్తము. అంటే ఇది అంటే కొంతమందికి నా మాటలు అంటే నేను చెప్పింది వారికి నచ్చింది అని నేను అనుకొని అప్పటి నుండి దేవుని ఎప్పుడైతే వాక్యం చెప్తున్నానో నేను పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీవు నాలో ఉన్నావు. ఆనాడు మోషే నేను నత్తివాడని ఆ ఫరో దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ నోటికి నేను నోరై ఉన్నా, నువ్వు వెళ్ళు అని మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు మాట్లాడు, నేను కాదు, నేనేం చెప్పాలో నాకు ప్రేరేపణ దయచేయని ఆ క్షణం నుండి నేను దేవుణ్ణి సహాయంతో ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేసి ఉన్నాను. అయితే తర్వాత నా జీవితంలో చాలా ఒక భయంకరమైన శోధన వచ్చి ఉంది. అయితే మేము ఈస్టర్కి ఊరెళ్ళి ఉన్నాము. ఈస్టర్ తెల్లారి మేము బీచ్కు వెళ్ళి ఉన్నాము. అయితే మేము బాపట్ల బీచ్కు వెళ్ళి ఉన్నాము. బీచ్కు వెళ్ళిన తర్వాత నేను, నా భర్త, నా పిల్లలు అక్కడికి వెళ్ళాము. కాసేపు సరదాగానే ఆడుకుంటున్నాము. నేను వెళ్ళేటప్పుడు వెళ్ళాలన్న ఆతృతతో నేను ఏం ప్రార్థన కూడా చేసుకోలేదు. ఆ రోజు బీచ్కు వెళ్ళాలనే నేను ఆ ఊర్లో ఆగడం జరిగింది. వెళ్ళాము, ఆడుకుంటున్నాం, సరదాగా జరిగిపోతూనే ఉంది. కొంత సమయం తర్వాత నా భర్త ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు అంటే కామెడీగా మాట్లాడుతున్నాడు. ఎలా ఈరోజు నిన్ను చంపేస్తాను, లేకుంటే నేనైనా నువ్వైనా అన్నట్టు ఇట్లా కామెడీగా జరుగుతుంది. అది జరుగుతున్న సమయంలో చాలాసేపు మేము సాయంత్రం 4 గంటల వరకు ఆ బీచ్లోనే మేము అలానే ఉండిపోయాము. అయితే లోపలికి వెళ్తున్నాము, బయటకు వస్తున్నాం. కాసేపటి తర్వాత నేను చాలా అలసిపోయాను. అయితే తను 2 పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఆ అలలు వస్తుంటే వాళ్ళు ముందుకి కొట్టుకుంటూ వస్తున్నారు. పెద్ద అలలు వస్తున్నాయి. నేను చెప్తున్నాను వెళ్ళకండి అంత దూరం అంటుంటే వాళ్ళు సరదాగా ఇంకా లోపలికి వస్తున్నారు. సరేలే అలా వస్తూ ఉన్నారులే అనేసి నేను కొంచెం బయటికి వచ్చేసి అక్కడ నిల్చొని ఉన్నాను. అయితే వాళ్ళు ఆ పక్కన ఏంటంటే పెద్ద గోతిలాగా అక్కడ ఉంది. మా పక్కన ఉన్న వాళ్ళు అది కొంచెము లోతుగా ఉందని వాళ్ళు బయటికి వచ్చేసారంట. కానీ వాళ్ళు ఆ విషయాన్ని మాకు చెప్పలేరు. వీళ్ళు ఆడుకుంటూ ఏమైందంటే అలలు చాలా పెద్దగా ముంచెత్తే అలలు వస్తున్నాయి. వాళ్ళు ముందుకు వెళ్తూ ఎక్కడైతే పెద్ద గోతిలాగా ఉందో ఆ గోతి వరకు ఈ ముగ్గురు వెళ్ళిపోయి ఉన్నారు. అయితే అలా వెళ్ళిన సమయంలో నేనేమో బయట ఉన్నాను. చిన్న పాప ఏమో సడన్గా ఇలా మునిగిపోయింది. ఆమె ఇక బయటికి కనిపించడం లేదు. నేను సడన్గా చూసినప్పుడు నాకు ఆమె మునిగిపోయింది, బయటికి రావట్లేదు. నాకేం అర్థం కాలేదు. అంటే వాళ్ళు మునుగుతూ తేలుతూ వస్తున్నారు. అంతకుముందు చూసినప్పుడు ఇంకో పాప హ్యాండ్ పట్టుకోవడానికి ట్రై చేసింది. బట్ వాళ్ళు చేతి పట్టుకోలేదు. అయితే మునుగుతూ వస్తున్నారు కదా, ఆడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ పాప తన తల మొత్తము నీటిలో మునిగిపోయింది. పాప కనిపించడం లేదు. నేను పరిగెడుతూ ఇక వెళ్తున్నాను లోపలికి. అక్కడ సహాయం చేయడానికి నేను పరిగెడుతూ ఉన్నాను. నా భర్త అయితే ఆ పాప మొత్తము 3 సార్లు లోపలికి మునిగిపోయింది. ఆ సమయంలో ఆమె లోపల ఇలా కొట్టుకుంటూ ఉంటూ ఉంది. నా భర్త ఏమో నేనున్నాను, మీరు భయపడకండి అని చెప్తున్నారు. 2 పిల్లలు ఉన్నారు, తను ఉన్నారు. ఆ ముగ్గురు మాత్రమే అంత లోతులో ఉండిపోయారు. అక్కడ చాలా దూరానికి అంటే ఒడ్డు దగ్గర 3-4 మనుషులు ఉన్నారు. నేను చాలా దూరానికి ఉన్నారు. వాళ్ళు ముగ్గురు మాత్రమే, 2 పిల్లలు, నా భర్త, ముగ్గురు మాత్రమే లోపలికి ఉన్నారు. ఇక మునిగిపోతున్నారు. అయితే నా భర్త ఆయన ఏం చేశాడు, నేనున్నాను అని చెప్తూ పిల్లలకు ధైర్యం చెప్తున్నాడు. నేను లోపలికి నేను వాళ్ళని పట్టుకోవాలని వెళ్తూ ఉన్నాను. ఆ సమయంలో చిన్న పాప 3 సార్లు మునిగి ఇక నేను చనిపోతానని తను అనుకుందంట. వెంటనే అటు ఇటు ప్రాకులాడేసరికి మా ఆయన షాటు ఆమె చేతికి దొరకడం వల్ల వెంటనే ఆ షాటు గట్టిగా పట్టుకొని తను వెంటనే తన హెడ్ని 2 చేతులతో తన మెడను పట్టుకొని ఆమె ఉన్నప్పుడు ఇంకో పాప ట్రై చేస్తుంది రావడానికి. అలా ట్రై చేస్తున్నప్పుడు అలలు మళ్ళీ పెద్ద అలలు వచ్చినప్పుడు మళ్ళీ మునిగిపోతూ ఉన్నారు, తేలుతూ ఉన్నారు. అలా వాళ్ళు మరణకరమైన స్థితిలో నుండి దేవుడు వారిని బయటపడేసి ఉన్నారు.
అయితే ఇక్కడ ఒడ్డుకు ఉన్న వారిని మా ఆయన హెల్ప్ అడిగాడు. రండి లోపలికి రండి, మేము మునిగిపోతున్నాం లోపలికి రండి అని అడిగినప్పుడు వీళ్ళు లోపలికి ఇక అంటే వాళ్ళని కాపాడడానికని వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఆ లోపే దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బాధను నేను అసలు మర్చిపోలేకపోయాను. అసలు నా మైండ్లో ఎంత అది అలా ఉండిపోయిందంటే నాకు అనిపించింది అసలు ఆ చిన్న పాప ఆ క్షణము చనిపోయేది, కానీ దేవుడు మళ్ళీ జీవమునిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము గత నెల 8 తారీఖు నుండి దేవుని యొక్క పనిలో మేము నిమిత్తమై యూట్యూబ్లో ఆయన గురించి సువార్త ప్రకటిస్తూ, ఆయన గురించి వీడియోలు చేస్తూ, అప్లోడ్ చేస్తూ, ఆయన వాక్యాన్ని అనేకులకు మేము ప్రచురం చేస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మేము ఆయన పని చేస్తున్నాము, ఆయన బిడ్డలుగా మేము ఉన్నాము, ఆయన సాక్షులుగా మేము ఉన్నాము. కాబట్టి దేవుడు మాతో ఇంకా ఎన్నో అద్భుత కార్యములు ఆయన జీవితంలో మా ద్వారా ఆయన సువార్త ఇంకా అనేకులకు ప్రచారం చేయాలని నా బిడ్డలను నా భర్తను కాపాడి దేవుడు ఆయన మహిమ నిమిత్తం నిలబెట్టుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత అసలు ఆ క్షణాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఎంతో వేదన నా మనసులో, అది నా మనసులో ఇట్లా గట్టిగా నా హృదయం గట్టిగా అయిపోయింది. నేను తిరిగి ఇంటికి వస్తున్నాము, కారులో వస్తుంటే కూడా నా మైండ్లో అదే తిరుగుతూ ఉంది. ఏంటి ప్రభువా ఇంత ఘోరంగా, అసలు వాళ్ళు లోపలికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏంది, అసలు ఆ పాపకి ఏమన్నా అయ్యి ఉంటే అసలు ఏంది ప్రభువా అని నాకు ఇదే బాధ. అసలు ఆ బాధ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అసలు ఆ చిన్న బిడ్డ అసలు ఏంది, ఆ క్షణం తనకి ఎలా జరిగి ఉంటుందని నా హృదయం ఎంతో వేదన పడి ఉంది. అక్కడ నుంచి మేము హైదరాబాద్కు రీచ్ అయ్యాము. అయినా కానీ నా మనసులో ఉన్న ఆ బాధ ఇట్లా బలంగా నాటుకుపోయింది. అసలు ఆ బిడ్డను ఇంటికి వచ్చాక ఆ బిడ్డను పట్టుకొని అలానే పడుకొని ఉన్నాను నేను. అసలు నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంది, కానీ నా మనసు అయితే ఎంతో వేదనలోనే ఉంది. ఈ బిడ్డను నేను కోల్పోయేదాన్న ప్రభువా, నువ్వు నా బిడ్డను మళ్ళీ నాకు తిరిగి ఇచ్చావు. నేను నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభువా. ఇంకా నీ సువార్తలో నేను ఇంకా బలంగా వాడబడతానని నేను అట్లా నిర్ణయం తీసుకున్నాను. కానీ మనసు మాత్రం ఆందోళన టెన్షన్లోనే నేను ఉండిపోయి ఉన్నాను. అయితే తెల్లవారిన తర్వాత కూడా అలానే ఉండి ఉన్నాను. ఇక నా భర్త చెప్పాడు, ఇప్పటికీ 3-4 రోజులు అవుతుంది, మీరు ఏం దేవుని గురించి మాటలు చెప్పడం లేదు, మీరు కొన్ని దేవుని గురించి మళ్ళీ చెప్పండి, మీరు మళ్ళీ దేవుని వీడియోలు చేయండి, ఎందుకు ఇలా ఉండిపోయారు అని అన్నాడు. అన్న తర్వాత నేను నెక్స్ట్ డే నేను దేవుని గురించి కొన్ని మాటలు చెప్పాలని సిద్ధపడి కూర్చున్నాను. కానీ నాకు అసలు నా మనసు అసలు దాన్ని ఒప్పుకోవడం లేదు. అసలు నేను దేవుని మాటలు చెప్పలేకపోతున్నాను. అసలు నా నోటిలో నుండి మాటలే రావడం లేదు. నా గుండె బండబారిపోయింది. కానీ నేను ఆ క్షణమైతే ఒక మాట అనుకున్నాను, మరణమును గెలిచిన దేవుడు ఈరోజు నా బిడ్డలు నా భర్త మరణమును గెలిచి మళ్ళీ ఈ లోకాల్లోకి మళ్ళీ వచ్చి ఉన్నారు. దేవుడు మరణాన్ని గెలిచాడు, అలాగే నా బిడ్డలు నా భర్త కూడా మరణాన్ని గెలిచారు. దేవునికి మహిమ కలుగును గాక. మేము ఆయన పని నిమిత్తము ప్రయాసపడుతూ ఉన్నాము కాబట్టి ఆయన మమ్మలను కాపాడి మాకు జీవను ప్రసాదించి ఉన్నాడు. ఇంకా ఆయన పనిలో మేము వాడబడడానికి ఆయన మమ్మలను బ్రతికించి మాకు జీవమునిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఒక మాట్లాడి ఉన్నాడు. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు అని మాట్లాడి ఉన్నాడు. అలాగే మమ్మల్ని ఆయన ఎప్పుడూ విడవలేదు. మరణ లోయలో నుండి ఆయన మమ్ములను కాపాడి ఉన్నాడు. సముద్రంలో పోవలసిన ఆ 3 బిడ్డలను దేవుడు కాపాడి ఈరోజు నా కండ్ల ముందు ఆయనను మహిమపరుచుకొనుటకు, ఆయన సాక్షులుగా మేము నిలబడుటకు మమ్మల్ని బ్రతికించి మమ్మలను నిలబెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిర్ణయించుకున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను ఆయన పనిలో అంటే సాతానుడు నన్ను ఎంతో డిస్టర్బ్ చేయాలని వాడు ఒక కుయుక్తులు చేసి ఉన్నాడు, కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. మళ్ళీ నేను యూట్యూబ్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. దేవునికే మహిమ కలుగును గాక. నా బిడ్డలు నా భర్త అందరూ దేవుని యొక్క ఆశీర్వాదంలో ఆయన యొక్క ప్రొటెక్షన్లో భద్రంగా ఉన్నారు. దేవునికే మహిమ. మన జీవితంలో దేవుని పని చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు అసలు ఎలాంటి భయంకరమైన శోధనలు ఎదురవుతాయంటే, కానీ ఎలాంటి శోధనలు ఎదురైనా ఆనాడు యోబు ఆయనకు అంత విశ్వాసంతో ఉన్నాడని సాతానుడు ఆయనను అంత బాధపెట్టి ఉన్నాడు, కానీ దేవుడు ఆయనను వదలలేదు. ఆయనను మళ్ళీ గొప్పవాడిగా నిలబెట్టిన విధంగా మనల్ని కూడా దేవుని పనిలో మనం ఎప్పుడైతే బలంగా వాడబడతామో ఇలాంటి శోధనలు వచ్చి ఉంటాయి, కానీ దేవుడు మనల్ని
ఎప్పుడూ విడవడు. ఆయన మనకి మాట ఇచ్చి ఉన్నాడు, నీకు తల్లిగా తండ్రిగా నేను ఉంటానని చెప్పాడు. మనము ఎప్పుడైతే యేసు ప్రభుని దేవుడని మనం నమ్మి ఆయన నామమున బాప్తిసము పొంది ఆయనను తండ్రిగా మనం ఒప్పుకున్నామో అప్పుడే ఆయన రక్తము మనలో ఉంది, ఆయన జీవము మనలో ఉంది. ఆయన జీవం మనలో ఉంది కాబట్టి మనము జీవించుచూనే ఉంటాము. ఆయన మహిమార్థమై అనేకులకు సువార్త ప్రకటించుటకు మనం ఈ లోకంలో జీవించి మరణము గెలిచి ఆయన కోసం పనిచేయు బిడ్డలుగా, ఎలాంటి కష్టాలు వచ్చినా మనం ఎదిరించు బిడ్డలుగా దేవుడు మనల్ని తయారు చేస్తూ ఉంటాడు. యుద్ధ వీరులుగా మనల్ని దేవుడు తయారు చేస్తూ ఉంటాడు. అయితే నేను ఒక విషయం చెప్తాను, ఎప్పుడు మన నోటి నుండి చెడు మాటలు ఎప్పుడూ రాకూడదు. మనము మాట్లాడున్నది ఏది మాట్లాడితే అదే మనకు జరుగుతుంది. జీవమరణములు నోటి వశమని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎప్పుడు మన నోటి నుండి మంచి మాటలు, జీవపు మాటలు, దేవుని మాటలు తప్ప ఎప్పుడు శాపవచనాలు, మరణ వచనాలు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ఎవరిని శపిస్తూ కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే సాతానుడు వాడు ఎప్పుడు తన నోరు తెరుచుకొని గర్జించు సింహము వలె మనల్ని ఎప్పుడు మింగుదామని వాడు కుయుక్తులతో ఉండి ఉంటాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది, మీరు ఏది మాట్లాడుతారో, ఏది విత్తుతారో అదే కోస్తారని చెప్తుంది. కాబట్టి మనం మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. నా యజమానుడు అలా మాట్లాడుతూనే ఉన్నాడు. నేను అంటున్నా, ఎందుకు అలా అంటున్నారు మీరు? నిన్ను చంపుతాను, నేనైనా చనిపోతాను, నిన్ను చంపేస్తానని నాతో కామెడీగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, అలా ఎందుకు అంటున్నావు? అలా అసలే జరగదు. నేనెందుకు చచ్చిపోతాను? నేను అసలు చచ్చిపోను. నువ్వెందుకు చచ్చిపోతావు? నువ్వు చచ్చిపోవు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని నేను మాట్లాడుతున్నా. కానీ కామెడీగా మాట్లాడింది చివరికి అది చాలా సీరియస్గా మారిపోయింది. కానీ దేవుని మహిమపరచుకున్నటకు ఆయన మమ్మల్ని బ్రతికించి విజయంలో మమ్మల్ని నిలబెట్టి ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, మనం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు కామెడీయే కదా, ఏదో అలా మాట్లాడుతున్నామో ఆటపాటలుగా మాట్లాడుతున్నాం అనుకుంటాము. కానీ దేవుడు చెప్పిన మాటలు అవి ఖచ్చితంగా జరుగుతాయి. మనం ఏది మాట్లాడతామో అదే మనకు ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెమిదిగా ఉండాలి. నా యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. దేవుడు మాకు చేసిన ఇంత గొప్ప కార్యములకై, ఇంత గొప్ప మాకిచ్చిన ఈ యొక్క జీవితాలకై దేవునికే మహిమ చెల్లించుకుంటున్నాను. ఆమేన్.